హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is question number 33 from number system chapter. A number of friends decided to go on picnic and planned to spend 108 rupees on eatables. Three of them, however, did not turn up. As a consequence, each one of the remaining had to contribute 3 rupees, etc. The number of them who attended the picnic was. కొంతమంది స్నేహితులు పిక్నిక్కు వెళ్ళాలని నిర్ణయించుకొని తినుబండారాల కోసం 108 రూపాయలు ఖర్చు చేయాలని అనుకున్నారు. వారిలో ముగ్గురు రాల. అందువల్ల మిగిలిన ప్రతి ఒక్కరూ అదనంగా 3 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అంటే ముగ్గురు రాకపోయినా సరే అదే ఖర్చు అవుతుంది, 100 రూపాయలు అవుతుంది. సో అందువల్ల మిగిలిన ప్రతి ఒక్కరు అదనంగా 3 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. పిక్నిక్కి హాజరైన వారి సంఖ్య ఎంత అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? 15, 12, 9, 6 ఇవి పిక్నిక్కి హాజరైన వారి సంఖ్య. ఈ ఆప్షన్ కరెక్ట్ కావచ్చు. ఫస్ట్ స్టెప్ ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారండి? 108 రూపాయలు అండి. అంటే అందరు వెళ్ళిన 108 రూపాయలే. కొంతమంది ఆగిపోయి కొంతమంది వెళ్ళిన సరే 108 రూపాయలు ఖర్చు అవుతుంది. అమౌంట్ మారలా. ఫస్ట్ స్టెప్. రెండోది, పిక్నిక్ హాజరైన వారి సంఖ్య అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 15 ఇచ్చారు, 12 ఇచ్చారు, 9 ఇచ్చారు, 6 ఇచ్చారు హాజరైన వారి సంఖ్య. సో ఇక్కడ మొత్తం యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు? ప్రజెంట్ అయిన వాళ్ళు 15 మంది. ముగ్గురు రాలేదు అంటే యాక్చువల్గా ఎంతమంది? 18 మంది. 15 + 3 18. అదే కదా, 18 మంది వెళ్ళాలండి, ముగ్గురు రాలేదండి. 15 మంది ప్రజెంట్ అయ్యారు. ఇక్కడ 12 మంది హాజరయ్యారు. అంటే యాక్చువల్గా ఎంతమంది? 15 మంది. ముగ్గురు రాలేదన్నారు, అంటే ముగ్గురు కలుపుతున్నారు. 9 మంది. యాక్చువల్గా ఎంతమంది అండి? 9 + 3 12 మంది. 6 వెళ్ళారంట. యాక్చువల్గా ఎంతమంది గారు? 9 మంది. అంటే ముగ్గురు రాలేదు కాబట్టి ముగ్గురు యాడ్ చేస్తారు. ఇంతవరకు అర్థమైందా? ఓకే. నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. 10 మంది స్టూడెంట్స్ వెళ్ళారు. ఇది స్టూడెంట్ కాస్ట్ ఎంత ఖర్చు అయింది? మొత్తం 50 రూపాయలు ఖర్చు అయింది. ఒక్కొక్కరికి ఎంత అయింది అంటే 50/10 చేస్తారు కదా, అంటే ఒక్కొక్కరికి 5 రూపాయలు ఖర్చు అని చెప్తారు కదా. సేమ్ ఫార్ములా. 15 మంది వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అయింది ఒక్కొక్కరికి, 18 మంది వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అయింది, డిఫరెన్స్ తీసుకుంటే మీకు 3 రూపాయలు రావాలి. అంతే కదా. ఇప్పుడు 18 మంది వెళ్ళాలండి, బట్ 15 మంది మాత్రం వెళ్ళారు. ఆ మీల్ వాళ్ళు పంచుకున్నారు అంటే ఒక్కొక్కరికి ఎంత అయిందంటే ఈ మధ్య డిఫరెన్సే కదా. సేమ్ ఇక్కడ 50 రూపాయలు, అట్లాగా 5 రూపాయలు. సరే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ప్రెజెంట్ 15 మంది ప్రెజెంట్ అయ్యారు. 108 రూపాయలు ఖర్చు అయింది. 108 ఒక్కొక్కరికి ఎంత అయిందంటే ఇక్కడ చూడండి, 108/15 చేయగలరా? రౌండ్ ఫిగర్ రాదు కదా. సో ఈ ఆప్షన్ రాంగ్. సో ఇక్కడ రౌండ్ ఫిగర్ ఆఫ్ ఇది అనవసరం కదా మనకి. ఇప్పుడు చూడండి, 108 12 అన్నారు. అంటే 108/12 మనం చేయొచ్చు. 108/12 చేయొచ్చు 9. మరి 108/15 చేయగలరా? రాదు, పోదు. సో ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 108/9 108/12 అనమాట. ఇప్పుడు 108 9 మందికి 100 రూపాయలు ఖర్చు అయితే ఒక్కొక్కరికి ఎంత అంటే 108/9 12 రూపాయలు ఖర్చు అయింది. అట్లాగే ఇక్కడ 12 మంది వెళ్ళారు. యాక్చువల్లీ 12 మంది వెళ్దాం అవుతున్నారు. 100 రూపాయలు ఖర్చు అయింది. ఒక్కొక్కరికి ఎంత అయింది అంటే 108/12 9 రూపాయలు. అంటే 12 మంది వెళ్తే 9 రూపాయలు సరిపోయేది ఒక్కొక్కరికి. బట్ ముగ్గురు రాకపోవడం వల్ల ఒక్కొక్కరికి 12 రూపాయలు అయింది. అంటే ఒక్కొక్కరికి ఎంత ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది? 12లో 9 తీసేయండి, 3 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. కరెక్ట్, మనకు కావాల్సిందే కదా. సో ఎంతమంది హాజరయ్యారు? 9 మంది హాజరయ్యారు. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.